హాయ్ అండి. ఇవాళ నేను గోధుమ పిండితో స్నాక్స్ తయారు చేస్తున్నాను. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక 10 to 15 డేస్ వరకు ఇవి స్టోర్ ఉంటాయి. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకునేసి ఇందులో కొంచెం సాల్టు, పంచదార మిక్స్ చేసుకునేసి ఒక 2 కప్స్కి ఒక పావు కప్పు పంచదార తీసుకొని మిక్సీలో వేసుకునేసి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో పిండి కలుపుకునేటప్పుడు వేడి నూనె కానీ వెన్నపూస కానీ వేసుకుంటే ఇవి బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో వీటికి సరిపడా వాటర్ వేసుకునేసి మనం ఈ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఎక్కడికన్నా జర్నీ వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు కూడా ఇవి చేసుకొని ఉంటే ఏం పాడవవు, ఇవి స్టోర్ ఉంటాయి. ఇప్పుడు ఇలాగ పిండిని బాగా మెత్తగా స్మూత్గా పిండి బాగా కలుపుకునేసి ఒక అరగంట సేపు బాగా నాననివ్వాలి పిండిని. అప్పుడే ఇవి బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని మనం ఉండలుగా చేసుకొని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా మనం దీన్ని దిద్దుకోవాలి చపాతీ కర్రతో. ఇప్పుడు వీటిని మనం చాకుతో కట్ చేసుకుందాం. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. సన్నగా కావాలంటే సన్నగా కానీ లేదంటే మీడియం సైజులో కట్ చేసుకోవాలి. వీటిని కొంచెం వేడి నూనె కనుక వేయడం వల్ల గట్టిగా లేకుండా ఇవి కరకర అంటూ బాగుంటాయి. కంపల్సరీ నెయ్యి కానీ నూనె కానీ వేయండి పిండి కలుపుకునేటప్పుడు. వీటిని మనం చిన్న చిన్న డైమండ్స్ లాగా కట్ చేసుకునేసి అన్నీ కూడా ఒకసారి కట్ చేసుకొని ఒక పేపర్లోకి తీసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కాక అందులో ఒకసారిగా ఇవన్నీ వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు హైలో ఉంచుకునేసి తర్వాత సిమ్లో ఉంచుకొని ఒక 5 to 10 minutes ఇవి బాగా ఫ్రై చేస్తే ఎర్రగా వస్తాయి. బాగా బ్రౌనిష్ కలర్ వచ్చినాక వీటిని మనం తీసుకోవాలి. ఇవి బాగా కాలాలి, అప్పుడే లోపల గట్టిగా లేకుండా ఉంటాయి. టేస్టీ గవ్వలు రెడీ అయిపోయాయి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాగే మిగిలిన ఉన్న పిండితో కూడా అన్నీ వేసుకునేసి ఫ్రై చేసుకోవడమే.